వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ సినిమా రోడ్డు వద్ద ఈ నెల 9వ తేదీన జరిగిన కీర్తి సత్యనారాయణ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు పాత మనస్పర్ధలు, మద్యం మత్తే ప్రధాన కారణమై ఉండొచ్చని దర్యాప్తుల్లో తేలిందని పోలీసులు చెప్పారు. హత్యకు ఉపయోగించిన చెప్పులు, కుట్టే చాకుతో బాధితుడిని పొడిచి హత్య చేసినట్లు నిందితుడు అత్తిడిరంగా విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎవరు లేరు కదా రావాల్సిన వాళ్ళు మొదలెటేనా? ఓకే. ఈ నెల 9వ తారీఖున కాకినాడ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో SRK సెంటర్ నందు జరిగినటువంటి హత్యకు సంబంధించి హత్యా నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చనిపోయినటువంటి కీర్తి సత్యనారాయణ అనే అతను చెప్పులు కుట్టే పని చేస్తూ ప్లాస్టిక్ సామాన్లు అవి ఏరుకుంటూ ఉంటాడు. ఖాళీ సమయంలో అతను రాళ్ళ మేరీ అనే ఆమెతో సహజీవనం చేస్తూ అక్కడే పడుకుని ఉంటూ ఉంటాడు. అతను ఆ ప్రదేశంలో ఉంటుండగా అతనికి కొంచెం మద్యం తాగే అలవాటు ఉంది. ఆ తాగిన మత్తులో మార్కెట్లో ఉండే అత్తిలి రంగా అనే వ్యక్తితోటి తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. అదేవిధంగా సంఘటన జరిగిన ముందు రోజు కూడా ఈ తాగిన మత్తులో మృతుడు ఈ అత్తిలి రంగా అనే అతన్ని తిట్టడంతో అతని తల్లిని, భార్యని అసభ్యకరంగా తిట్టడంతో అది మనసులో పెట్టుకుని ఇతను తర్వాత రోజు ఆ ప్లేస్కి వెళ్ళి ఈ అత్తిలి రంగా అనే అతను ఆ మృతుడు కీర్తి సత్యనారాయణ తోటి గొడవ పట్టడం జరిగింది. మేము ఈ ముద్దాయి అత్తిలి రంగా గురించి గాలింపు చర్యలు చేపడుతుండగా ఇతను డైరీ ఫార్మ్ సెంటర్ ఏరియాలో ఉన్న రాజీవ్ గృహకల్ప దగ్గర అతని బావమరిది ఇంటి దగ్గర సంచరిస్తున్నాడనే ఖచ్చితమైన సమాచారం మీద నిన్న సాయంత్రం 5:45 ముద్దాయిని అతని బావమరిది ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు సమయంలో ముద్దాయి తాను జరిగిన నేరాన్ని విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విశాఖపట్నంలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సత్వా సంస్థతో పాటు మరో 7 ప్రముఖ ఐటీ కంపెనీల స్థాపనకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగ విస్తరణకు కీలకమైన అడుగుగా భావిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ క్యాంపస్ ప్రారంభంతో విశాఖ ఐటీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోనున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి యువతను భవిష్యత్తుకు సిద్ధం చేస్తామని తెలిపారు. There's one left here. Yeah. That's me and Doro. Yeah. Delivery center and the college. But it's very exciting times. I must really credit Ravi Garu and the entire management team. We met in Davos exactly on 23rd Jan. I'll never forget the date because it's also my birthday. And sir was kind enough to cut a cake but also make a commitment. And it's the only state where we made an announcement and we started an office in less than a year. Yes. ఇండిగో విమానాలకు సంబంధించి సమస్యలపై లోక్సభలో కేంద్ర
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలకంగా స్పందించారు. ప్రయాణికుల భద్రత తమ శాఖకు అత్యంత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. విమాన ప్రయాణంలో ఎలాంటి రాజకీయ తావు లేదని, భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. డీజీసీఏ గతంలో రూపొందించిన కొత్త భద్రతా మార్గదర్శకాలను అన్ని విమాన సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశమని మంత్రి తెలిపారు. How much politics or political items the ఇండిగో విమానాలకు సంబంధించిన సమస్యలపై లోక్సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలకంగా స్పందించారు. ప్రయాణికుల భద్రత తమ శాఖకు అత్యంత ప్రాధాన్యతని స్పష్టం చేశారు. విమాన ప్రయాణంలో ఎలాంటి రాజకీయ తావు లేదని, భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. డీజీసీఏ గతంలో రూపొందించిన కొత్త భద్రతా మార్గదర్శకాలను అన్ని విమాన సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశమని మంత్రి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. or political items, the civil aviation is safety and security. No matter how much this commercial angle, how much the pricing, everything comes, our first priority is to take the passenger from one place to another in a safe and secure way. So safety and security is the topmost priority, and we are building these airports not only for today but for tomorrow also. No matter how much politics or political items the opposition tries to bring, we are very committed for the people of this country. If it is not there, then it won't be that 3 times in a row one man would have become the Prime Minister of the country. That is because we are all walk, talk and work for the people of this country and for the common man of this country, and that is going to continue, keeping intact the passenger rights, safety and security of each and every passenger who is flying in this country, and that is the commitment from the government and from the civil aviation. Thank you very much. Our most important responsibility with civil aviation. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం అంటే రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల అభివృద్ధిని ఆపేయడమేనని సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిరంతరం రాజధాని వ్యతిరేక వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గత ప్రభుత్వం అవమానించిందని అన్నారు. అమరావతి అనేది ఏ ఒక్క పార్టీకి చెందిన ప్రాజెక్టు కాదని, ఇది రాష్ట్ర ప్రజల కళ అని బాలకోటయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన రాజధాని నిర్మాణాన్ని రాజకీయ స్వార్థాలతో అడ్డుకోవడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పటిష్టంగా నిర్మించేందుకు స్పష్టమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. నిజానికి అమరావతి మీద ఏ దాడి జరిగినా అది రాష్ట్రం మీద జరిగిన దాడి. అమరావతికి ఎవరు అపకారం తలపెట్టినా అది రాష్ట్రానికి సంబంధించిన అపకారంగా భావించాలి. గత ఉద్యమంలోనే చెప్పాం, నేడు చెప్తున్నాం. అమరావతి అంటే 29 గ్రామాలు కాదు. 29 గ్రామాలు చాలా సౌభాగ్యంగా ఉన్న గ్రామాలు. వాళ్ళ సౌభాగ్యాన్ని, వాళ్ళ పసుపు కుంకుమలని, వాళ్ళ తరాల కన్నీటిని, తరాల నేలల్ని రాష్ట్ర సౌభాగ్యం కోసం ఇచ్చారు. ఈరోజు అమరావతి మీద ఏదన్నా బిల్లు పాస్ అవ్వలేదు అని అనుకోండి, రాష్ట్ర ప్రజలు బాధపడాలి. నేటి కూటమి ప్రభుత్వం 1.5 ఏళ్ల పరిపాలన అమరావతి నుంచే జరుగుతుంది. నిజానికి ఏంటంటే విషయం, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ లేదు. రాష్ట్ర రాజధానులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు.
కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకు అడుగుతుందంటే ఈ ముదనష్టపు వైసీపీ గోల భరాయించలేక బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లు కూడా అడుగుతున్నారు. గజెట్ నోటిఫికేషన్ ఏది, రాజముద్ర ఏది, కేంద్రం ఆమోదించిందా? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టి కోకట వేలతో అమరావతిని పెకలించాలని చెప్పేసానంటే కాపాడింది ఎవరో? దేశంలో ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే కీలక సమస్యలపై పార్లమెంటులో సరైన చర్చ జరగకపోవడంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇండిగో విమానాల భద్రతా సమస్యలు, డీజీసీఏ నిబంధనల అమలు, పెరుగుతున్న విమాన ఛార్జీలు వంటి అంశాలు సామాన్య ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఢిల్లీలో కాలుష్యం 500 AQI దాటుతున్నా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నా ఈ అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదని విమర్శించారు. నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ యువత భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి కనిపించడం లేదని అన్నారు. రూపాయి విలువ పడిపోవడం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం నేరుగా ప్రజలపై పడుతోందని చెప్పారు. As a parliamentarian, our job is to raise national issues. It's been 2 years since the DGCA has upgraded the rules, but Indigo, because of their mismanagement, has purely neglected. They thought they will bulldoze the DGCA and the government and they will continue their business. This should have been a parliamentary discussion. Also, we are seeing the Delhi pollution has surpassed 500 plus AQI levels. This should have been a parliamentary discussion. The rupee's devaluation, the rupee is falling at an alarming rate. We've all seen Prime Minister Modi talk about the rupee devaluating before he came into power, but today the rupee is in a devastated condition. It's in the ICU. There's no discussion on that. If you take a look at the Delhi situation, the roads, the infrastructure across the country, if you take a look at the Indigo crisis, if you take a look at the pollution crisis, unfortunately these topics are not being entertained to discuss in the parliament. We are discussing about issues which are 150 years old. We have all respect for Vande Mataram. We all have contributed, we all learnt it, and we are very proud of our national heritage, our national history. But true justice to our country today would be to discuss on issues that are affecting the common man of our country today, the economy and the unemployment. We all are aware the Modi government has promised 2 crore jobs per year. So over the last 12 years, approximately 24 crore jobs should have been created by this government. We want to discuss on these issues. I wish the government looks at it. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. పార్టీ భేదాలను పక్కన పెట్టి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు గట్టి విశ్వాసం ఉంచారని, ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఖచ్చితంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ వీళ్ళని కోరుతా ఉన్నా. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది. మొదటి దశ, రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది. కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే గాక వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి చొరవ కూడా ఉసుకే ట్రాక్టర్లు, ఉసుకే ఫ్రీ ఇచ్చే అంశం కానీ ఇతరత్ర అంశాల లోపల పూర్తిగా సహకరించాలని కోరుతా ఉన్నాం.
అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్న అఖిలేష్ కేసీఆర్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. సైకిల్ సంకేతంతో ప్రజల్లో బలంగా నిలిచిన సమాజ్వాదీ పార్టీ ప్రయాణం 37 ఎంపీలతో కేంద్రంలో 3వ పెద్ద పార్టీ ఎదిగిన తీరు బీఆర్ఎస్కు మోటివేషన్గా కేటీఆర్ పేర్కొనడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అఖిలేష్ యాదవ్తో బీఆర్ఎస్ నేతలు జరిగిన భేటీ భవిష్యత్తు రాజకీయ మైత్రికి సూచన చూస్తున్నారు. ప్రజలతో నేరుగా ఉండే రాజకీయాలు ఏ పార్టీని అయినా ముందుకు నడిపిస్తాయని, ఇదే పంతాలో భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ శక్తివంతంగా ఎదుగుతోందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే తిరిగి బలమైన ప్రత్యామ్నాయం అవుతాయని అన్నారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కలుసుకుందాం. మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరు కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈ రోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి 3వ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా भविष्य కొనసాగుతుంది. 2024 में 37 एमपीज को लेके फिर वापस दिल्ली पहुंचे, तो हम भी उम्मीद रखते हैं, इंस्पायर होते हैं आपसे, आपकी पार्टी से, और आगे भी फिर एक बार बाउंस बैक करेंगे और फिर एक बार सत्ता में आने की कोशिश करेंगे. बस यही कह रहा था. आपकी स्वागत है. थैंक यू. उत्तर प्रदेश మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని విమర్శించిన ఎమ్మెల్సీ శ్రవణ్ సోజు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. పిచ్ను పూర్తిగా తొలగించి స్టేడియంను మార్చడం, భద్రతా సౌకర్యాల పేరుతో 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం ప్రభుత్వ ధన దుర్వినియోగమని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం వినోద కార్యక్రమాలకు ఇంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడం ప్రజలపై అన్యాయమని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల కష్టార్జిత డబ్బును ఈ కార్యక్రమాలకు మళ్లించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఈ నిర్ణయాలపై స్పష్టమైన తీర్పు ఇస్తారని శ్రవణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చలు రేపాయి. దాన్ని మొత్తం తొమ్మి ఇవాళ 15 రెడ్డి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకున్నటువంటి ఒక దుగ్ధతోటి ఆయన ఏదో హీ మ్యాన్, అందరు అంటున్నారు నువ్వు హీ మ్యాన్ లెక్క ఉంటావని ఉండాలనే ప్రయత్నమా తెలియదు. మొత్తానికి ఆ హీ మ్యాన్ను చూపెట్టుకోవడం కోసం అని చెప్పని లాగేసుకొని ఫుట్బాల్ కోర్టును 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత కోర్టు నోట్ తయారు చేసుకున్నాడు. ఉప్పల్ స్టేడియంను మొత్తం అది క్రికెట్ స్టేడియం, అది ఇట్స్ నాట్ ఎ ఫుట్బాల్ స్టేడియం. అది ఆ మధ్యలో పిచ్ అంతా కూడా బాగా క్యూరింగ్ చేసి తయారు చేస్తారు. దాన్ని మొత్తం తొమ్మి ఇవాళ ఆ 15 నిమిషాల మిస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం అని చెప్పని దాన్ని తోమి పడేస్తే దానికి సింగరేణి కాలరీసోడు వానికేం పనండి నాకు అర్థం కాదు. ఇంత చిల్లరగా ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రజాభవన్ను ప్రైవేట్ భవన్గా మార్చేసుకున్నారు. ఆడ పెండ్లిలు అవుతాయి, ఆడ విందులు అవుతాయి, వినోదాలు అవుతాయి, దావతులు అవుతాయి. మళ్ళా ప్రజల సొమ్ముతోటి ఇవాళ వ్యక్తిగత జల్సాలకు, ఇవాళ వ్యక్తిగత కోరికలకు, ఇవాళ వినోదానికి వేదికలుగా ఇవాళ ప్రజల సొమ్మును వాడుకుంటున్నట్టు ఒక వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 100 కోట్లట ఈ మ్యాచ్కు. ఇగో ఇది 100 కోట్లు, ఒక్క మ్యాచ్కు 100 కోట్ల రూపాయలు. ఫ్రాడ్ సిటీలో ఒక బోగస్ గ్లోబల్ సమ్మిట్ పెడితే ఆడ 200 కోట్లు. రేవంత్ రెడ్డికి సొంతంగా ఉన్న జల్సా మ్యాచ్ కోసం, మెస్సీ వర్సెస్ మేస్త్రి కోసం 100 కోట్ల రూపాయల ఖర్చు. ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది దుబారా కాదా? మళ్ళీ పక్కనే నన్ను కోసుక తినరి, నన్ను కోసుకున్న 1 రూపాయి లేదు, నా దగ్గర సొమ్ము లేదు, నేను పెన్షనర్లకు డబ్బులు ఇయ్యడట. నకిలీ మద్యం కేసులో చంద్రబాబు వైఖరిపై వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపణలు తీవ్రంగా మారాయి. ఈ కేసు ఏపీకి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి ఉండవచ్చునని ఆయన తెలిపారు. కల్తీ మద్యం తయారు యూనిట్లు, సరఫరా మార్గాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని, దీన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తనపై ఉన్న కేసులను విచారణ చేయకుండా విత్డ్రా చేయమని కోరడం పిరికితనమని వ్యాఖ్యానించారు. నిజంగా నిర్దోషి అయితే కోర్టులో విచారణను ఎదుర్కోవాలని పారిపోవడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. నిప్పు అని చెప్పుకునే నాయకుడు నిజం ముందు నిలబడాలి. ఈ కేసులో ప్రజలు సమాధానాలు కోరుతున్నారని మండిపడ్డారు.
తర్వాత నిన్ననో మొన్ననో జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ అరెస్ట్ అయ్యాడు. అతను చెప్పింది కూడా ఒకటే, మా యజమాని ఎట్లా చెప్తే, మా జయచంద్రారెడ్డి ఏం చెప్తే అదే మేము ఇది చేశాము అని. కానీ దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ఆరోగ్యం పైన చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాల్సింది? దీంట్లోని సమగ్ర మూలాలను బయటికి తీయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇంతవరకు ఆ వైపు ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఎక్కడా జరిగినట్టు కనిపించడంలే. అల్లును మాదిరి ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ ప్రజలు మర్చిపోతున్నారు అనే సందర్భంలో జయచంద్రారెడ్డిని ఈ రాష్ట్రానికి చిన్నగా రప్పించి ఈ కేసును ఏదో విధంగా మూలన పెట్టాలనే పద్ధతుల్లో వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్పేటివన్నీ అబద్ధాలే. వేలాది బెల్ట్ షాపులు ఉన్నాయి, మేము నిరూపిస్తాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు సవాల్ చేస్తా ఉంటే, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలే. తనపై ఉన్న కేసుల విచారణను ధైర్యంగా ఎదుర్కొనే నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డేనని మాజీ 500 చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు మాత్రం తనపై ఉన్న కేసులను మూసివేయాలని అడగడం పెరిగితనమని నిదర్శనమని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై ఆరోపణలు చేస్తే వాటి నుంచి పారిపోవడం కాదని, కోర్టుల్లోనే నిజానిజాలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని గౌతమ్ రెడ్డి చెప్పారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటే ఎవరు కేసులు ఉపసంహరణ కోరరని అన్నారు. వీటన్నిటిని క్లోజ్ చేయించుకున్నాం. నేను కోర్టుకెళ్ళావే, కోర్టుకెళ్ళి ఎకనామికల్ అఫెన్సెస్ లో కాంప్రమైజ్ ఉండకూడదని చెప్పావే. ఇవాళ దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు, కేసులు వస్తే డైరెక్ట్ గా ఎదుర్కొంటాను, సాక్షుల్ని ప్రవేశపెడితే వాటి నుంచి కూడా ఎదుర్కొని బయటకు వస్తామని చెప్పినటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు ఒక పిరికి పందులాగా వీటన్నిటిని క్లోజ్ చేయించుకుంటున్నావు. నీకు ధైర్యం కనుక ఉన్నట్లయితే విచారణకి హాజరవు. ఇచ్చినటువంటి దాంట్లో ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా ఎదుర్కో. విచారణని ఎదుర్కోలేనటువంటి పిరికితనంగా క్లోజ్ చేసుకోవడం జరుగుతోంది. ఈ క్లోజర్ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టులు, హైకోర్టులు యాక్సెప్ట్ చేయవు. వాటిలో స్పష్టంగా కూడా ఉంది, ఎకనామికల్ అఫెన్సెస్ లో కాంప్రమైజ్ కానీ ఎత్తివేయటం కూడా జరగదు. ఒకసారి కనుక ఎత్తివేయటం జరిగిందంటే ఏ ఆఫీసర్ అయితే ఉన్నాడో వారిపైన చర్యలు కూడా తీసుకుంటారని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ప్రపంచ కప్ విజయం సాధించిన భారత మహిళా అందుల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన సన్మానం చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులను ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశం తరపున పోరాడి ప్రపంచ కప్ సాధించడం గర్వకారణమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఒక్కో క్రికెటర్కు 5 లక్షల చొప్పున, కోచ్లకు 2 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. అదనంగా పట్టు చీరలు, జ్ఞాపికలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి ప్రత్యేక బహుమతులు ఇచ్చి జట్టును సత్కరించారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లయనల్ మెస్సీ పాల్గొననున్న అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భారీ భద్రతా ఏర్పాట్లను ప్రకటించారు. ఈ మ్యాచ్ను అంతర్జాతీయ స్థాయి ఈవెంట్గా పరిగణిస్తున్నామని, ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. స్టేడియం లోపల మరియు బయట 360 డిగ్రీల భద్రతా వలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రేక్షకుల ప్రవేశం, వీఐపీ కదలికలు, ఆటగాళ్ల రాకపోకలు సజావుగా జరిగేలా ప్రత్యేక భద్రతా ప్రయాణికుల రూపొందించినట్లు చెప్పారు. యాంటీ సబోటేజ్ టీంలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు స్టేడియం పరిసరాల్లో నిరంతరం తనిఖీలు చేపడుతున్నాయని తెలిపారు. సో మీరు అతను చూడని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు టు గెట్ ఫుల్ మ్యాచ్ హియర్, నాట్ జస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ బట్ డూయింగ్ బెస్ట్, డిగ్నిఫైడ్గా డీసెంట్గా బిహేవ్ చేయాలి. స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. మెస్సీ గారికి ఈజ్ గాట్ జెడ్ కేటగిరీ బందోబస్తు ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు. సో వెహికల్ విల్ బి మూవింగ్ వెరీ స్పీడ్. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సీయింగ్ హిమ్ ఆల్సో. మీరు అతను చూడొచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడుతుంది అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. యూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్ తో మేము ఎంటైర్ ప్రాసెస్ మానిటర్ చేస్తాం. ఎనీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ అయితే క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి. ఎనీ ల్యాప్టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాస్, cigarettes, umbrellas, electronic items, matchbox, any sharp metal or plastic objects, binoculars, pens, then batteries, helmets, perfumes, bags, outside eatables. ఇవన్నీ లోపలికి అలౌ చేయము. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.